నమస్తే ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో ఉన్నటువంటి దళిత నాయకులంతా కూడా దీక్ష చేపట్టిరు, రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తున్నారు. ఓవైపు బీజేపీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నటువంటి నినాదం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీక్ష కూస్తున్నట్టు తెలుస్తుంది. దళిత నాయకులంతా కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. నాగారి ప్రీతం ఉన్నారు, ఏ చంద్రశేఖర్ ఉన్నారు, సతీష్ మాదిగ కావచ్చు, చాలా మంది నాయకులు. ఒకసారి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మానవతరం ఎట్లా చూడొచ్చు, కేవలం ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే ఎత్తివేస్తాను బీజేపీ చెప్తున్నది. మీరేమో మొత్తం రిజర్వేషన్లని రద్దయితే అనేటువంటి రీతిలో మీరు ఇలా నినాదాన్ని తీసుకోబోతున్నారు. కేవలం ఓట్ బ్యాంక్ కోసం అనుకోవాలా పార్లమెంట్ ఎన్నికల వేళ? ముస్లింలకు రిజర్వేషన్ లేవు ఎక్కడ కూడా. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 4% రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఆ వర్గాల్లో వివక్షణ అనుభవిస్తూ ఆ ముస్లింస్ లో కూడా కింది వర్గాల్లో బీసీ కింద ఒక క్రియేట్ చేసి వాళ్ళని బీసీ రిజర్వేషన్లని చెప్పేసి 4% ఇవ్వడం జరిగింది. మరి గుజరాత్ లో కూడా 27% మరి ముస్లింలలో ఉన్నటువంటి క్రింది స్థాయి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వివక్షణ అనుభవిస్తున్నటువంటి వర్గాల వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మరి అది నరేంద్ర మోడీ గారే చేసిండు ఆ పని అక్కడ. మరి ఈ విధంగా చేసింది ఆయన అక్కడ చేసి కావాలని ఎన్నికల్లో రాజకీయ అంటే హిందూ ఓట్లను కొల్లగట్టం కోసం ఈ విధంగా ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తారు. రిజర్వేషన్లే లేవు ముస్లింల పేరు మీద. ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం లేవు. అసలు రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ఎప్పుడో ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 1951లో కల్పించింది. నెహ్రూ గారు హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించి అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రిజర్వేషన్లు నేరుగా ఎత్తివేస్తే ఈ వర్గాల నుంచి పెను ప్రమాదం ఉందని చెప్పేసి ఎదురు తిరుగుతారని చెప్పేసి నరేంద్ర మోడీ చాప కింద నీరులకి రిజర్వేషన్లు ఎత్తివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిండు. సుమారు 400 సంస్థలు ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, తర్వాత ఎయిర్ ఇండియా దగ్గర నుంచి, తర్వాత అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసే ప్రయత్నం చేస్తాడు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో 1,70,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో మరి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే కార్యక్రమాన్ని చేసినంటే రిజర్వేషన్లు ఆల్రెడీ పోయి చాలా ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి రేపు మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే తప్పకుండా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలారా అందరి కోసం రాయబడిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఒక ఎస్సీలే కాదు. ఇలా మందకృష్ణ మాదిగ తొత్తు, బీజేపీ తొత్తుగా ఉన్నాడు మందకృష్ణ మాదిగ. కర్ణాటక ఎన్నికలు తేలిపోయింది బీజేపీ తొత్తని. ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్న మోత్కుపల్లి నరసింహులు గారు ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడతాడు? కాబట్టి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడాల్సింది ఏంటంటే అసలు రిజర్వేషన్లు కాపాడాలి. వర్గీకరణ, రిజర్వేషన్లు ఉంటేనే వర్గీకరణ అవుతుంది. అసలు రిజర్వేషన్లు లేకపోతే ఎస్సీలో వర్గీకరణలు ఎక్కడైతే? కాబట్టి ఈ ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే ప్రకటించాలి మేము ఎత్తివేయమని. కాబట్టి ఈ విధంగా మతపరమైన రిజర్వేషన్లు అనేది ఎక్కడా లేవు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ రాజ్యాంగము రిజర్వేషన్లు కాపాడబడతాయి.